హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్విట్జర్లాండ్ కంట్రీ చాక్లెట్స్ మరియు వాచెస్కి మాత్రమే కాకుండా గ్రహం మీద అత్యంత ధనిక మరియు సురక్షితమైన దేశాల్లో ఒకటిగా ఎందుకు ప్రసిద్ధి చెందిందో ఇవాళ మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్విట్జర్లాండ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇది యూరోప్ నడిబొడ్డున ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. క్యాపిటల్ బెర్న్. లార్జెస్ట్ సిటీస్ జ్యూరిక్, జెనీవా, బేసెల్ అండ్ Lausanne. Official languages German, French, Italian and Romance. Currency Swiss franc. ఓకే, మన వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశం స్విట్జర్లాండ్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది, అది జురిక్. స్విట్జర్లాండ్ ఇంతలా ధనిక దేశం అవడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, స్విట్జర్లాండ్లో ఉండే బ్యాంకింగ్. స్విట్జర్లాండ్ బ్యాంక్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బ్యాంకులో ఎవరు ఎంత డబ్బు డిపాజిట్ చేసినా ఆ అకౌంట్ హోల్డర్ వివరాలు మాత్రం బయటికి రానివ్వరు. అంటే ఎంత దాచిపెట్టారు, ఎవరు దాచిపెట్టుకున్నారు అన్న విషయాలు బయట ఎవరూ తెలుసుకోలేరు అనమాట. ఇలాంటి రూల్స్ వల్ల అవినీతి పరులు చాలా మంది వరల్డ్ వైడ్ గా ఇందులో మనీని డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇన్కమ్తో స్విట్జర్లాండ్ కంపెనీస్కి తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ వల్ల బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు బ్యాంక్స్కి కూడా లాభాలు జరుగుతున్నాయి. అలాగే వాటి కంపెనీస్ కూడా డెవలప్ అవుతున్నాయి అండ్ కంట్రీకి కూడా చాలా లాభం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవినీతి పరులు ఎక్కువ మంది డబ్బులు డిపాజిట్ చేయడంతో ఇతర దేశాల గవర్నమెంట్స్ స్విట్జర్లాండ్ గవర్నమెంట్ని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంది. స్విస్ బ్యాంక్స్లో ఉన్న మనీ బ్లాక్ మనీ అని, ఆ కంట్రీస్ కనుక ప్రూవ్ చూపిస్తే తప్ప డీటెయిల్స్ బయటికి చెప్పము అని చెప్పేసింది. ఈ బ్యాంకింగ్ స్ట్రక్చర్ వల్లే స్విస్ బ్యాంక్స్ అనేవి చాలా పాపులర్ అయ్యాయి. నెంబర్ 2, టూరిస్ట్ ప్లేసెస్. ఇక్కడ టూరిస్ట్ ఎంజాయ్ చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఈ టూరిజం వల్ల కూడా స్విట్జర్లాండ్ కి బాగా ఇన్కమ్ వస్తుంది. స్విట్జర్లాండ్ లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, మౌంటైన్ వ్యూస్ అండ్ ఫేమస్ నేషనల్ మ్యూజియం ఆఫ్ జూరిక్ లాంటివి చాలానే ఉన్నాయి. ఇంకా యాక్టివిటీస్ అయితే స్కీ రిసార్ట్, స్నో అడ్వెంచర్స్, క్లైంబింగ్, హైకింగ్, మౌంటైన్ బైకింగ్ అండ్ రాఫ్టింగ్ ఇలాంటి చాలా ఇవి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా క్లబ్స్ అయితే డే టైమ్ అండ్ నైట్ టైం కూడా ఉంటాయి. టూరిస్ట్ చిల్ అవ్వచ్చు. ఈ అట్రాక్షన్స్ వల్ల కూడా స్విట్జర్లాండ్ టూరిస్ట్ బాగా ఆకర్షిస్తుంది. నెంబర్ 3, న్యూట్రల్ ఇన్ వార్. స్విట్జర్లాండ్ వార్స్ లో ఏ దేశానికి సపోర్ట్ చేయదు. ఈవెన్ వరల్డ్ వార్ లో కూడా న్యూట్రల్ గా ఉంది. అలాగే వార్స్ జరిగేటప్పుడు కూడా సేఫెస్ట్ ప్లేస్ గా నిలిచింది. ఎందుకంటే యుద్ధాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అవ్వకుండా స్విట్జర్లాండ్ తీసుకునే డెసిషన్ ఇది. అలా అని ఆర్మీ ఏం తక్కువగా లేదు. స్విట్జర్లాండ్ లో ఉన్న పీపుల్ కి 18 years వస్తే ఖచ్చితంగా ఆర్మీకి వెళ్లాల్సింది. వాళ్ళు ఆర్మీ నుంచి బయటికి వచ్చాక గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ తో ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్ ఉన్న ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలా దేశం కూడా డెవలప్ అవుతుంది. ఇలా న్యూట్రల్ గా ఉండడం వల్ల యుద్ధాల వల్ల వచ్చే దేశ ఆర్థిక వ్యవస్థకి నష్టాన్ని జరగకుండా స్విట్జర్లాండ్ కాపాడుకుంది. ఈ యుద్ధ సమయంలో అన్ని దేశాలు అల్లాకల్లోలం అయితే స్విట్జర్లాండ్ మాత్రం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టింది. నెంబర్ 4, పొలిటికల్ సిస్టమ్. స్విట్జర్లాండ్ పొలిటికల్ సిస్టమ్ లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది, అదే డైరెక్ట్ డెమోక్రసీ. స్విట్జర్లాండ్ లోని జనాలు కేవలం లీడర్స్ ని ఎన్నుకోవడం కాదు, పాలసీస్ ని కూడా, కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ని కూడా ఎన్నుకుంటారు. దీన్నే డైరెక్ట్ డెమోక్రసీ అని అంటారు. సో ఇలా పీపుల్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల అవినీతి అనేది తక్కువగా జరుగుతుంది. నెంబర్ 5, హై వాల్యూ ఇండస్ట్రీస్. స్విస్ కంపెనీస్ కి గ్లోబల్ గా చాలా డిమాండ్ ఉంది. మన అందరికీ ఇష్టమైన నెస్లే బ్రాండ్ ప్రొడక్ట్స్ అయిన మ్యాగీ, కిట్ క్యాట్, మంచ్, మిల్కీ బార్ ఇలాంటివి చాలా ప్రొడక్ట్స్ డిమాండ్ లో ఉన్నాయి. ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో నెస్లేకి చాలా డిమాండ్ ఉంది. వాచెస్ లో కూడా ఖరీదైన రోలెక్స్, ఒమేగా లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ స్విట్జర్లాండ్ లోనే తయారవుతాయి. టెక్నాలజీలో లాజిటెక్ లాంటి బ్రాండ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లో నోవారిస్ లాంటి బ్రాండ్స్, ఇలాంటివన్నీ హై ఇన్కమ్ అండ్ హై వాల్యూ కలిగిన ఇండస్ట్రీస్. ఇవన్నీ స్విట్జర్లాండ్ లోనే ఇన్కార్పొరేట్ అయ్యాయి. సో వీటన్నిటి కారణాల వల్ల స్విట్జర్లాండ్ వరల్డ్ మొత్తంలోనే సేఫెస్ట్ అండ్ రిచెస్ట్ కంట్రీగా తయారైంది. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.